సుందర్వనం అనే పేరు గల ఒక మాయా అడవి ఉండేది. అందులో జంతువులు ఇంకా అడవి మనుషులు కలిసిమెలిసి జీవించేవారు. అడవిని వనదేవత పరిపాలించేది. దీని కారణంగా అడవిలో ఎంత అందమైన పూలు పండ్లు ఉండేవంటే ఈ భూమిపైన ఇంకెక్కడా అలాంటివి దొరకని విధంగా అక్కడ ఉన్న ప్రతి మొక్క చెట్టు బంగారంలా మెరుస్తూ ఉండేవి. ప్రకృతి మాతాకి జై. తల్లి, మీరెప్పుడు ఈ ఊరికి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ పువ్వులు పూలు దేశమంతట్లో ఎంతో ఖరీదుగా అమ్మబడుతుంటాయి. దాని కారణంగా ఇక్కడ ఉన్న వారందరూ ఎలాంటి బాధలు లేకుండా ఉంటున్నారు. అది కూడా మీ దయ వల్లనే తల్లి. ఒకరోజు అక్కడ నుంచి వెళ్తుండగా ఒక అత్యాసపరుడైన ధనీష్ సింగ్ చూపు ఆ అడవి పైన పడుతుంది. అతనికి ఇది చూసి ఆనందంతో మాటలు రావు. ఈ అడవి ఎంత అందంగా ఉంది. ఒకవేళ ఈ అడవిని నా ఆధీనంగా చూసుకున్నట్లయితే నా జీవితం అంతా మారిపోతుంది. ఇప్పుడే నేను నా పని వాళ్ళని ఫోన్ చేస్తాను. హలో, మీరంతా కలిసి వెంటనే సుందర్వనానికి రండి. కొద్ది సమయంలోనే ధనీష్ సింగ్ యొక్క అనుచరులు అక్కడికి వస్తారు. ధనీష్ సింగ్ వాళ్ళని తీసుకుని సింహం రాజు ఇంకా జగ్గు వద్దకు వెళ్తారు. వందనములు పెద్ద మనుషులారా, మీ ఇద్దరిలో ఈ అడవికి మహారాజు ఎవరు? నాకు అవసరమైన ఒక విషయం మాట్లాడాలి. ఈ అడవికి నిజమైన మహారాణి ప్రకృతిదేవి. ఆమె ఈ అడవిలో ఉన్న జంతువులకి రాజుగా నన్ను ఇంకా మనుషులకు రాజుగా జగ్గుని నిర్ణయించింది. సరే గాని మీరు మాతో ఎలాంటి అవసరమైన విషయం మాట్లాడాలనుకుంటున్నారు? ధనీష్ సింగ్ చాలా నోట్ల కట్లను ఇంకా చాలా ఎక్కువ జింక మాంసాన్ని జగ్గు ఇంకా సింహం రాజుకు ఎదురుగా పెట్టి ఇలా చెప్తాడు. నా ఈ చిన్న ఉపహారాన్ని స్వీకరించండి మహారాజా. అడవి బయట ఉన్న వాళ్ళు అడవిలో ఉన్న వాళ్ళకి ఆ ఉపహారాన్ని ఇస్తున్నారా? నాకేమీ అర్థం కావట్లేదే. అది కూడాను మాకు ఇక్కడ ఉన్న వాళ్లపై తప్ప ఇంకా ఎవ్వరి మీద కూడా నమ్మకం లేదు. వెంటనే మీరెందుకు వచ్చారో చెప్పండి మానవుల్లారా. ఆ విషయం ఏంటంటే, నాకు ఈ అడవి చాలా నచ్చింది. ఒకవేళ మీ ఇద్దరు ఈ అడవిని నాకు అప్పగించినట్లయితే జీవితమంతా మీరు సరదాగా గడపొచ్చు. అయితే మేము జీవితాంతం సరదాగా ఉండడానికి నువ్వు మాకోసం ఏం చేస్తావు? ఓరే అన్నా, నేను నీ జీవితం డబ్బుదనంతో నింపేస్తాను. ఇంకా షేర్ సింగ్ కి రోజు తాజా మాంసాన్ని తెచ్చిస్తాను. ఇంకే ఉంది, నేను ఈ అడవిని జాగ్రత్తగా చూసుకుంటాను. ధనీష్ సింగ్ మాటలను విని సింహం రాజు కోపంతో కళ్ళెర చేసి ధనీష్ సింగ్ పై దూకి అతనిని తన పంజా కింద నొక్కి పెడతాడు. మా అడవికొచ్చి మమ్మల్ని కొనడానికి ప్రయత్నిస్తావా? నీకెంత ధైర్యం రా మూర్ఖుడా! ఈ మాయా అడవి ప్రకృతి దేవిది. ఈ అడవిలో కేవలం అడవి మనుషులు ఇంకా జంతువులు మాత్రమే ఉండాలి. నీలాంటి దురాశ ఉన్నవాళ్లు కాదు. డబ్బు కోసం సొంత తల్లిదండ్రులను కూడా అమ్మడానికి సిద్ధమైపోతారు. ధనీష్ సింగ్ భయంతో వణుకుతూ ఇలా అంటాడు. అరే, మీరు కోపం ఎందుకు అవుతున్నారు మహారాజా? నేనేమనుకున్నానంటే, ఇంత మంచి అడవి పైన దోపిడి దొంగలు కన్ను వేసి ఉంటారుగా, అందుకే నేను మీకు కాపాడడానికి ఇలా అన్నాను. నాకైతే నువ్వే పెద్ద దొంగలా కనిపిస్తున్నావు. నువ్వు మా కోసం చింతించొద్దు ధనీష్ సింగ్. మేము అడవి మనుషులము ఇంకా జంతువులు ఎంతో కాలంగా ఎంతో నమ్మకంగా ఉంటున్నాము. ఇంకా దొంగలు దోపిడీ సంగతంటే స్వయం ప్రకృతి దేవే ఈ అడవిని రక్షిస్తుంది. సింహం రాజు ఇంకా జగ్గుకు ఈ అడవిపై ఉన్న అతి ప్రేమను చూసి ధనీష్ సింగ్ ఓటమిని ఒప్పుకొని వెళ్లిపోతాడు. ఇంకా అతని ఇంటికి చేరుకొని ధనీష్ సింగ్ అడవిని ఎలాగైనా దక్కించుకోవాలని ఆలోచిస్తాడు. కావలస్తు సముద్రం ఎండిపోని లేదా ఆకాశమే పడిపోని ఎలా అయినా అడవిని నా స్వాధీనం చేసుకుని తీరుతా. ఆ అడవి ఎంత అందంగా ఎంత పచ్చగా ఉందంటే అక్కడ తప్పకుండా బంగారపు గనులు ఉండనే ఉంటాయి. ధనీష్ సింగ్ తనలో తానే మాట్లాడుకోవటాన్ని చూసి తన భార్య రజ్జో ఇలా అంటుంది. ఏమైందండి? మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు? బయట చాలా కర్ర దుంగలు ఉన్నాయి. వాటిని కొట్టి తీసుకురండి, నేను పొయ్యి వెలిగించాలి. ధనీష్ సింగ్ బయటకు వెళ్లి కర్ర దొంగలపై గట్టిగా సుత్తితో కొడుతున్నాడు. కాని అవి అస్సలు విరగవు. అప్పుడు రజ్జో వచ్చి అంటుంది. ఇంత పెద్ద సావుకారు అయ్యారు, కానీ మీకు ఇంత కూడా బుద్ధి లేదు. అన్ని దొంగలు కలిసి ఉండగా ఒకేసారి విరగ్గొట్టలేమని. అందుకనే ఇందులోంచి ఒక్కొక్కటిగా తీసి విరగ్గొట్టండి. ఇది వినగానే ధనీష్ సింగ్ కు ఒక ఉపాయం తడుతుంది. ఇంకా తన సంతోషంతో ఇలా అంటాడు. వా, నీకు చాలా ధన్యవాదాలు నా ప్రేయసి. ఇప్పుడు నాకు తెలిసింది ఆ అడవిని ఏ విధంగా సొంతం చేసుకోవాలో. వాళ్ళని విడదీసి వాళ్ళపైనే అధికారాన్ని సాధిస్తాను. ఆ అడవిని ఎలా అయినా సొంతం చేసుకొని తీరుతాను.
ఒకరోజు రాత్రి ధనీష్ సింగ్ దాక్కొని అడవిని కాపలా కాస్తున్న సింహం రాజుపై వెనక నుంచి దాడి చేసి దాన్ని చంపేస్తాడు. ఇంకా ఒక అబద్ధాన్ని చాటింపేస్తాడు, దాన్ని అడవి మనుషులే చంపారని. దాని కారణంగా మొత్తం అడవిలో జంతువులన్నీ కోపంగా మారతాయి. ఈ అడవి మనుషులు మనల్ని వెన్నుపోటు పొడిచారు, మనం వాళ్ళని వదలకూడదు. పగ ప్రతీకారాల్లో అన్ని జంతువులు వాటి మంచి చెడులను మర్చిపోతాయి మరియు అవకాశం దొరకగానే ఒక అడవి మనిషిని చంపేస్తాయి. ఆ దృశ్యాన్ని ఒక అడవి మనిషి చూసేస్తాడు. ఇంకా అతను వచ్చి ఈ విషయం వాళ్ళ రాజుకు చెప్తాడు. దాని మూలంగా జంతువులు మరియు అడవి మనుషులకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇంకా ఈ యుద్ధంలో చాలా మంది అడవి మనుషులు ఇంకా జంతువులు చనిపోతాయి. ఓరి దేవుడా, ఇదంతా ఏమైంది? మన అడవికి ఎవరి దిష్టి తగిలింది? ఈ అడవి మనుషులు మనల్ని మోసం చేయకపోయింటే మనమంతా ఎంతో బాగా ఉండేవాళ్ళము. ఆ ప్రకారంగా జంతువులు చింతిస్తూ ఉంటాయి. అదే విధంగా అడవి మనుషులు కూడా చింతిస్తూ ఉంటారు. కానీ ఇదంతా ఎలా సంభవం? ఎన్నో కాలాలుగా మనమంతా కలిసి ఉండేవాళ్ళము, హఠాత్తుగా ఇలా ఎలా అయిపోయింది? ఒక మాట చెప్పనా, మనం వాళ్ళని కలిసి రాజీ చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు చెప్పేది కరెక్ట్. ఇరువురు మధ్య రాజీ కోసం జగ్గు అడవి యొక్క సింహం రాణిని పిలుస్తాడు. చెప్పండి మహారాజా, మీరు ఎందుకు పిలిచారు? మహారాణి, నాకు మాట చెప్పండి, నా మిత్రుడు షేర్ సింగ్ ని ఎవరు చంపారు? హంతకుడే స్వయంగా అడుగుతున్నాడు. హంతకుడు ఎవరని? మీ మనుషులపై ఎప్పటికీ నమ్మకం పెట్టుకోకూడదు. మీరేం మాట్లాడుతున్నారు చెల్లాయి? నేను నా షేర్ సింగ్ ని చంపుతానా? అవును, మా మహారాజుని మీరే చంపేశారు. మీరంతా కిరాతకులు, మోసగాళ్ళు. మోసం మీరు మీ జంతువులే చేశారు. మేమే కావాలనుకుంటే మిమ్మల్ని బోనుల్లో బందీ చేసేవాళ్ళం. కానీ మేము మీకు కూడా మాలాగానే స్వతంత్రంగా విడిచిపెట్టాము. ఇంకా మీరంతా ఈ రోజు మా మనుషులందరినీ చంపేసి తినిస్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి మహారాజా. దీన్ని మీరు ప్రారంభించారు, ఇంకా దీన్ని మేమంతం చేస్తాం. అవును, మీ మనుషులందరినీ అంతం చేసి తీరుతాం. నోరు ముయ్యండి. ఇప్పుడు ఇంకో మాట మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఇక్కడే మీ అందరినీ అంతం చేసేస్తా. నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? పోట్లాడాలంటే బరిలోకి దిగు. ఇద్దరి మధ్య చాలా పెద్ద యుద్ధం మొదలవుతుంది. ఇది చూసి వనదేవత చాలా నిరాశ చెందుతుంది. రాతిశిల నుంచి ప్రత్యక్షమై వాళ్లతో కోపంగా ఇలా అంటుంది. ఆగండి, మీ అందరికీ అసలేమైంది? మీలో మీరే గొడవపడి ఒకరిని ఒకరు చంపేసుకుంటున్నారా? తల్లి, వీళ్ళంతా మా మనుషులందరినీ చాలా అన్యాయంగా చంపేశారు. మేము వీళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టము. అమ్మా, వీళ్ళు అబద్ధాల కోరులు, ఇంకా ద్రోహులు. వీళ్ళు నా భర్తను చంపి అడవిని ఒంటరిగా పరిపాలించాలని వ్యూహం పన్నారు. ఇద్దరి వైపు మాటలను విని వనదేవత నిరాశ చెందుతుంది. ఈ అడవి యొక్క అందం వెనుక కేవలం నా ఆశీర్వాదం మాత్రమే లేదు, మీ యొక్క అందరి అంతరాత్మల నుంచి వచ్చే ఒక మంచి ప్రేరణ కూడా ఉంది. అదే ఈ అడవిని అందంగా మార్చింది. కానీ ఈ రోజు మీ లోపల నుంచి వచ్చే ప్రేరణ అది ఒక రాక్షసత్వంలాగా మారిపోయింది. అందుకనే నేను ఈ రోజు ఈ అడవిని వదిలి వెళ్ళిపోతున్నాను. కానీ వెళ్తూ వెళ్తూ వనదేవత కొన్ని విషయాలు చెప్తూ వెళ్తుంది. నేను మీకు అన్నీ వివరంగా చెప్పలేను. మీరు అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి. మీరు నిర్దోషులు. తదాస్తు. దేవత వెళ్లిపోయిన వెంటనే ఇద్దరూ దీర్ఘాలోచనలోకి వెళ్తారు. చాలా సమయం వరకు వాళ్ళకి అర్థం కాదు దేవత ఏం చెప్పి వెళ్ళిందని. దేవత నిరాశ చెంది వెళ్లిన తరువాత ఆ పచ్చని అడవిలో అకస్మాత్తుగా ఎండిపోవటం మొదలవుతుంది. దీనివల్ల అందరూ ఆలోచనలో నిమగ్నమైపోతారు. అప్పుడు తెలివైన నక్క సింహం రాణితో ఇలా అంటుంది. ఒక్క మాట చెప్పనా మహారాణి, నాకు అనిపిస్తుంది మన మధ్యలో గొడవలు జరగటానికి ఎవరి హస్తమూ ఉందని. అంటే ఏంటి? నాకు ధనీష్ సింగ్ పైన అనుమానం. అతను కొన్ని రోజుల క్రితం అడవిని జప్తు చేసుకోవటానికి వచ్చాడు. నక్క మాటలు సింహం రాణి చాలా సులువుగా అర్థమైపోతాయి. అది తొందరగా వెళ్లి జగ్గును కలుస్తుంది. జగ్గు మహారాజా, నాకు అనిపిస్తుంది మనం ఇలా గొడవ పడటానికి ఆ ధనీష్ సింగే కారణమని. అతను మమ్మల్ని మభ్యపెట్టి అడవిని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. నేను కూడా మీతో ఇదే మాట చెప్పాలనుకున్నాను మహారాణి. నాకు కూడా ఆ ధనీరామ్ పైనే అనుమానంగా ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ధనీరామ్ని మనం వాడి ఆలోచన ప్రకారమే ఇరికిద్దాం. ఇప్పుడు సింహం రాణి జగ్గు ఒక్కటై ఒక పథకం పన్ని ధనీష్ సింగ్ ను అడవిలోకి పిలుస్తారు. నాకు తెలుసు నువ్వు నన్ను తప్పకుండా పిలుస్తావని. చెప్పైతే ఏం చెయ్యాలో? నేను నీకు ఈ అడవిని అప్పగించాలనుకుంటున్నాను, కానీ నాకు మాత్రం చాలా ధనం కావాలి. తప్పకుండా ఇస్తాను, కానీ ఆ మహారాణి సంగతి ఏంటి? ఆ రాణికి నేను చెప్తాను. ఒకవేళ తను మాట వినకపోయినట్లయితే దాన్ని చంపిస్తా. మీరు తెలివైన వాళ్ళు రాజుగారు. ఇదే ఆట నేను కూడా ఆడానుగా. కానీ నువ్వు తెలివైన వాడివి,
కనుక నువ్వు ప్రాణాలతో ఉండిపోయావు. నువ్వు వస్తున్నప్పుడు తను వాటా ధనం కూడా ఇక్కడికి తీసుకురా. తనకి ధనం ఎందుకు? అరే మిత్రమా, వాళ్ళ కోసం తాజా తాజా మాంసం ఇస్తామని మాట ఇచ్చానుగా. మీకు అర్థం కానట్లుంది సావుకారి. మీరు తన ధనం ఇచ్చేయండి. ఇంకా ఆ ధనంతోనే మేము తనకు తాజా తాజా మాంసాన్ని తినిపించే ఏర్పాటు చేస్తాం. అర్థమైందా? ధనీష్ సింగ్ జగ్గుతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మర్నాడు కోట్లాది రూపాయలు తీసుకుని అక్కడికి వస్తాడు. భలే మహారాణి, మొత్తానికి నువ్వు ఒప్పుకున్నావన్నమాట. నేను ఒప్పుకోకపోతే నువ్వు నన్ను బ్రతకనివ్వవు, అందుకని ఒప్పుకోవాల్సి వచ్చింది. మీరిద్దరూ చాలా బుద్ధిమంతులు. లేకపోతే షేర్ సింగ్ లాగానే మీ ఇద్దరు చనిపోయేవాళ్ళే. షేర్ సింగ్ లాగానా? ఏంటర్థం? అరే మిత్రమా, షేర్ సింగ్ ను చంపింది మేమేగా. మేం చంపాము, ఇంకా నింద నీ పైన వేసేసాము. లేకపోతే నా ప్లాన్ ప్రకారంగా మీరిద్దరూ మీలో మీరే కొట్టుకుని చనిపోయేవాళ్ళే. అప్పుడు ధనీష్ సింగ్ జగ్గు ఇంకా సింహరాణికి తన పథకం గురించి వివరిస్తాడు. ఇది విని సింహరాణి కళ్ళల్లో నిప్పులు రగులుతూ ఉంటాయి. దీనికర్థం సింహరాజును చంపి మా ఇద్దరి కుటుంబాల్లో నిప్పులు రాజేసిన వాడివి నువ్వేనన్నమాట. అవును, కానీ నేను నీకు ఇంత ధనం ఇస్తున్నానుగా. దాంతో నువ్వు మరో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండొచ్చు. ధనీష్ సింగ్, ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటావు, మా జంతువులకి నీ నోట్ల కట్టెలు కేవలం కాగితపు ముక్కలు మాత్రమే. అవును, కానీ నీకు కూడా డబ్బే కావాలని ధనీరామ్ చెప్పాడు. అందుకే నేను చాలా ఎక్కువ ధనం తీసుకొచ్చాను. ధనీష్ సింగ్ మాటలు విని అందరూ నవ్వటం మొదలు పెడతారు. నీకు అనిపిస్తుందా నీకు నువ్వే ఇక్కడికి వచ్చావని? నువ్వు ఇక్కడికి రాలేదు, మేము రప్పించాము. ఏమంటున్నాను మీరు? ఎలా అయితే మాకు తెలిసిందో మా మధ్య నువ్వే ఈ జ్వాలను పుట్టించావని. అప్పుడే మేం ప్లాన్ చేసుకున్నాము నిన్ను ఇక్కడికి పిలిపించాలని. ఇంకా నువ్వు చాలా సులభంగా మా వలలో చిక్కుకున్నావు. ఇప్పుడు మేము నీ ధనమంతా దోచుకుంటాము. ఇంకా నిన్ను కూడా తినేస్తాము. అంతే, కనురెప్ప పడకముందే మొత్తం అడవి మనుషులంతా ధనీష్ సింగ్ యొక్క మొత్తం డబ్బును దోచుకుంటారు. మరియు జంతువులన్నీ కలిసి ధనీష్ సింగ్ ఇంకా అతని అనుచరులను చంపి తినేస్తాయి. ఆ రోజు తర్వాత వాళ్ళందరికీ ఐకమత్యమే మహాబలమని అర్థమవుతుంది. ఎవరైతే ఐకమత్యంగా ఉంటారో వాళ్ళని ఎవరూ ఓడించలేరు. చూశారా రాణి, ప్రకృతి దేవి మనకి ఇదే చెప్పాలనుకుంది. మనమే గాని ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఎలాంటి బలం ఓడించదని. అవును, ఈ రోజు తర్వాత మనం ఎవరూ గొడవ పడకూడదు. నిజం నీకు అర్థమైపోయింది. ఇది తెలుసుకుని నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంక మీదట నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను. దేవత మళ్ళీ తిరిగి రావటాన్ని చూసి అందరూ చాలా ఆనందిస్తారు. ఆ రోజు తర్వాత అందరూ కలిసిమెలిసి అడవిలో సంతోషంగా జీవిస్తారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.